ఆర్ఆర్బీహెచ్ ప్రభుత్వ పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. మొదలుపెట్టింది ఆ కార్యక్రమం ఏంటంటే ఏదైతే ప్రభుత్వ బళ్ళు ఉన్నాయో ఆ ప్రభుత్వ బళ్ళలో విద్యార్థుల తల్లిదండ్రుల్ని అలాగే ఉపాధ్యాయుల్ని వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఇక్కడ సమస్యలేంటి, ఈ పరిష్కారానికి ఏ విధంగా చేయాలి, ప్రైవేట్ స్కూల్ వద్దు ప్రభుత్వ స్కూలే ముద్దు అనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది. ఈరోజు మనం పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ స్కూల్లో ఉన్నాం. ఈ స్కూల్లో ప్రోగ్రామ్ ఏ విధంగా జరిగింది అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం. సార్, ఈ యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? పిల్లలలో ఉన్నటువంటి లోపాలని సవరించడం, పేరెంట్స్ దగ్గర నుంచి మన సపోర్ట్ తీసుకోవడం, ఇది దీంట్లో ఉన్నటువంటి దీనివల్ల అడ్వాంటేజ్ ఉందన్నమాట. బ్రహ్మాండమైన అడ్వాంటేజ్. ఏ విధంగా ఉంటుంది? ఎందువల్ల అంటే పేరెంట్స్ పట్టించుకుంటారు. ఇప్పుడు మీ టీచర్ చెప్పినటువంటి అంశాల్లో వెనకబడ్డావు. సో ఈ అంశాల్లో వెనకబడ్డావు కనుక నువ్వు ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి క్లాసులు జరుగుతాయి కదా పాఠశాలలు. జరిగేటువంటి క్లాసులకు మీరు తప్పనిసరిగా పంపించడానికి జరుగుతుంది. అంటే 4 to 5 ప్రత్యేకమైన క్లాసులు. ఈ 4 to 5 పిల్లాడు స్కూల్కి ప్రత్యేకంగా రావడం వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశాలు లేదు. ఇందులో మనకి విద్యా కమిటీ సభ్యులు ఉన్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా విద్యార్థులు లేకపోతే తల్లిదండ్రులు ఎటువంటి సమస్యలు మీ అందరూ దృష్టికి తీసుకోవడం జరిగింది ఈ మీటింగ్లో? విద్యార్థులు, తల్లిదండ్రులు, మ్యాక్సిమం టీచర్స్ అందరికీ కూడా ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదో ఒక విధి విధానాల్లో పనుల్లో ముగిసిపోయి పరిమితమైపోయి ఆ పనులకి అసలు పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది కాన్సెప్ట్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఇది తీసుకోవడం వల్ల పిల్లలకి ప్లస్ టీచర్స్కి స్టూడెంట్స్ యొక్క అట్మాస్ఫియర్ కానీ స్టూడెంట్స్ యొక్క స్ట్రాటజీ కానీ తెలుసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ నేను భావిస్తాను. మేడం, ఏ సమస్యలు చెప్తారు చెప్పండి, మీరు కమిటీ సభ్యులుగా ఉన్నారు కదా? సమస్యలు అని చెప్పారండి, తర్వాత గ్రౌండ్ సమస్యలు అని చెప్పారండి,